ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. బోత్ మండలం పొచ్చరలో ఆయన అంత్యక్రియలకు వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విప్లవ గీతాలతో ఆయనకు కడసారిగా ఘనంగా నివాళులు అర్పించారు. దాదాపు 4 గంటల పాటు అడెల్లు అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంత్యక్రియలలో జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో పాటు ప్రజా సంఘాలు, విప్లవ సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, విరసం నాయకులు, అలాగే అరుణోదయ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్కు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము బూటకపు ఎన్కౌంటర్లు మానుకొని మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లు కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి తరలివచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని, ఈ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో సమగ్ర విచారణ జరిపి అసలైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, లేని పక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే కార్మికులకు రావాల్సిన వేతనాలను సక్రమంగా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. గత కొన్నాళ్ళుగా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని, అలాగే వారికి రావాల్సిన వేతనాన్ని కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల మధ్యాహ్న కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.